పరిషత్ తెలంగాణ చర్మకారుల ఉత్పత్తిదారుల సంక్షేమ సంఘ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ని. ఆ మధ్యాహ్నం మాకు 15 రోజుల క్రితము పేపర్ స్టేట్మెంట్ చూసినాము. ఎక్కడైతే వరంగల్, హైదరాబాద్ లాంటి పెద్ద క్యాంపులలో ఉన్నటువంటి హెడ్ ఆఫీసులో ఉన్నటువంటి కోట్ల విలువ చేసే మిషన్లని అధికారులు ఇతరులతో కుమ్ముక్కై చెత్త కింద, పాత ఇనుప సామాన్ కింద అప్పచెప్దామని టెండర్ ప్రకటన ట్రాష్కు అప్పచెప్దామని పేపర్ స్టేట్మెంట్ చూసి మా యొక్క సోదరులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ టెండర్ని ఆపే ప్రయత్నం చేసినాం. మా చిన్న విన్నపాన్ని మన్నించి స్పందించిన మంత్రివర్యులకు మేము పేరున కృతజ్ఞతలు జరుపుకుంటున్నాము. ఇంకో విషయం ఏంటంటే, ముఖ్యంగా ఎక్కడ చూసినా మనము ఇంతకుముందు ప్రతిసారి చెప్పుకుంటాము, చేనేత సహకార సంఘము, గీత కార్మిక సంఘము. చేనేత సహకార సంఘంకు నిధులు ఇచ్చి, చీరలు చేపించి, బట్టలు చేపించి మంత్రులు బ్రాండ్ అంబాసిడర్గా ఉండి వాళ్ళకు ఉత్పత్తి కల్పిస్తున్నారు. మరి ఎస్సీలో మా కోసము గత 20 ఏళ్ళ కింద ఉమ్మడి 10 జిల్లాలకు 10 లిడ్ క్యాప్లు, మినిమం ఒక్కొక్క లిడ్ క్యాప్కు సెంటర్కు 25 నుంచి 150, 160 ఎకరాల జాగా కేటాయించిన ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు చెప్తున్నాం. దాన్ని తర్వాత కొనసాగింపుగా ఏదైతే గవర్నమెంట్లు వచ్చినాయో దాన్ని పట్టించుకోవడం మానేసినాయి. ఇట్లా మానేస్తూ కొన్ని జాగాలలో ఇప్పుడు సిద్దిపేటలో 25 ఎకరాలకు 20 ఎకరాలు లాక్కున్నారు. నల్గొండలో అన్యక్రాంతం అవుతున్నది. ఇట్లా ప్రతిసారి మా యొక్క ఎస్సీల స్థలాలు అన్యక్రాంతం అయితే మేము ఏం చేయలేమని అనుకుంటున్నారా, వీళ్ళతో ఏం కాదని అనుకుంటున్నారా? దయచేసి మేము ఒకటి చెప్తున్నాము. మా యొక్క పరిశ్రమ శాఖ మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు గారికి మరియు ఎస్సీ వికలాంగుల సంక్షేమ సంఘం శాఖ మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి, కార్మిక శాఖ మంత్రి వివేక్ కుమార్ అన్న గారికి ఒకటే వినవేస్తున్నాం. అన్న, ఈరోజు ఇప్పుడైతే కార్పొరేట్ సంస్థలు నడుస్తున్నాయి, ఈ యుగం మొత్తం కార్పొరేట్ యుగం నడుస్తున్నది. మేము కూడా శిక్షణ పొందిన వాళ్ళము, మోచిలము, మాదిగలము కార్పొరేట్ సంస్థకు ధీటుగా ఒక బాటా కానీ, పేరగాని కానీ, వీకేసీ కానీ, వుడ్లాండ్ కానీ, దానికి అంటే ఇవి కొన్ని తెలిసిన పేర్లు అందరికీ, ఈ దానికి ధీటుగా మేము కూడా ఇక్కడ ఈ ట్రైనింగ్ సెంటర్లలో కట్టిన బిల్డింగ్లలో మిషన్లు వేస్తే మేము కూడా ఉత్పత్తి చేస్తాం. నేను ఇంతకుముందు 92లో హైదరాబాద్లో హెడ్ ఆఫీస్లో పనిచేసిన, పీస్ వర్క్ ఉండే. అప్పుడు మేము చేసిన పీస్ వర్క్ ఇప్పుడు ఎట్లయితే చేనేత సహకార సంఘం వల్ల ఈ ఉత్పత్తి కొంటూ అమ్ముతున్నారో అట్లా మేము చేసిన బూట్లు మిలిటరీకి ఇస్తుండ్రి, పోలీసులకు ఇస్తుండ్రి, కండక్టర్ బ్యాగులు చేస్తుంటే, మున్సిపాలిటీ వాళ్ళకు చెప్పులు చేస్తుంటే, మేము పీస్ వర్క్ మాకు ఇచ్చి చేసిన చెప్పులు సప్లై చేసుట్లా, స్కూల్ బూట్లు ఇవన్నీ చేసుట్లా మాకు అప్పుడు ఉత్పత్తి ఉండే, మాకు ఇన్కమ్ ఉండే, ఆదాయం ఉండే కాబట్టి ఆనందంగా గడిచినాయి. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు పీరియడ్లో ఈ లిడ్ క్యాప్లు స్థాపించి మీ బతుకుల్ని ఉన్నతంగా చేస్తాము, మీకు ఒక మంచి మార్గం చూపిస్తామని తన ఆశ చూపించిండు, తన ప్రయత్నం చేసిండు. తర్వాత వచ్చిన గవర్నమెంట్లు దాన్ని పట్టించుకోలేదు. కాబట్టి ఇప్పటికన్నా చెప్తున్నాము, అయ్యా ఇప్పటికన్నా చెప్తున్నాము, మొన్ననే మా ఆర్మూర్లో, నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ పార్కులో నల్లరాజరామన్ ఆధ్వర్యంలో కేంద్రం వాటా 80%, రాష్ట్రం వాటా 20% తీసుకొచ్చి 11 కోట్లతో ఈ బిల్డింగ్ నిర్మాణం చేయడం జరిగింది. ఎక్కడైతే మీరు అనుకున్నారో ఎండి గారు, ఎండి గారు, ఈ ఎండి గారి గురించి ఒక మాట చెప్పాలా. ఈ ఎండి గారు ఏమనంటే, ఆయన ఏమంటే ఈ లిడ్ కార్పొరేట్ది లెదర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇది కేవలం మాదిగా మోచీలది కాదు అందరిదని చెప్తాడు. ఒకసారి లిడ్ కార్పొరేట్ హెడ్ ఆఫీస్లో పోయి వార్నింగ్ ఇచ్చిన, అయ్యా అది ఆడలో చూపి అని అడిగిన, ఆయన నీళ్ళు నమ్మిండు. ఇప్పటి కూడా ఆయన వర్గానికి సంబంధించిన వాళ్ళని ఈడ ఇప్పుడు డ్యూటీ ఉండాలి పిల్లగాడు వంశీ, ఈ డ్యూటీలో లేడు. ఇట్లా పని ఇంకా మిగతా 9 జిల్లాలల్లో అక్కడ కూడా పెడుతూ ఇతరులకు మాదిగోళ్ళకి ఎక్కడైతే పెడుతుండో 3,500 ఇస్తూ, వాళ్ళ కులంకు అయినటువంటి ఎస్టీలను పెట్టి 15,000 ఇస్తూ ఇట్లా మొత్తం దీన్ని అమ్ముకోవాలని చూస్తున్నాడు. ఇంకా అయ్యా ఎండి గారు మీకు మరొక మాట చెప్తున్నా, ప్రతికాముఖంగా మీరైతే హైదరాబాద్లో ఉన్నటువంటి హెడ్ ఆఫీస్ భూముల్ని, అయ్యా ఎండి గారు, హెడ్ ఆఫీస్ భూముల్ని అన్యాక్రాంతం చేయాలని చూస్తున్నారు, పెట్రోల్ పంపులు అంటున్నారు, వివిధ జిల్లాలన్నీ మీరు మింగడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను ప్రతికాముఖంగా చెప్తున్నా, మీ ఇంటికి వచ్చి చెప్తా, ఇక్కడ హైదరాబాద్ వచ్చి చెప్తా, నేను భయపడలేదు. ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళు భయపడతారు. కాబట్టి మీరు అయితే పనికిరావని మిషన్లు అన్నారో ఆ మిషన్లో పనికిరాని మిషన్ తీసుకొచ్చి పెట్టుర్రి, నేను ఉత్పత్తి చాలు చేసి చూపిస్తా.
ఏదైతే ఇంకా కొత్తగా టెక్నాలజీ వచ్చినాయో ఆ మిషన్లు తినరి నెలల పట్ల మీరు ఫిట్టింగ్ వేయండి, మిషన్లు తెప్పిండ్రి. నేను 2 నెలల పట్ల ప్రొడక్షన్ చార్జెస్ చూపించకపోతే నేను నా పేరు మార్చుకుంటా. కాబట్టి మా యొక్క ఎస్సీ లీడర్ కూడా కొందరు ఏమంటున్నారట, ఇప్పుడు మీకు లిడికాపులు తయారు చేస్తే మీరు చెప్పులు చేసుకొని బతారా ఓడుకుంటున్నారట, చేస్తున్నారట అంటున్నారట. మేము ఇప్పటికి ఛాలెంజ్ చేస్తున్నాం, కొలతలు లేకుండా బూట్లు చేసి చూపిస్తాం, చెప్పులు చేసి చూపిస్తాం. అయ్యా మా ఎస్సీ అగ్రనేతలకు ఉన్న వాళ్ళకి కొందరికి పేర్లు చెప్పాను, ఇది వాళ్ళకి తెలుస్తుంది, ఇది ఇంటే గిట్లా మేము చేయాలి సిద్ధంగా ఉన్నామో అవుతుంది. కాబట్టి మీరు ఎక్కడైనా మాట్లాడేటప్పుడు లిడికాపుల గురించి కానీ మాదిగా మోచల గురించి మాట్లాడేటప్పుడు కాస్త తెలివి తెచ్చుకొని మాట్లాడుకుంటారు. భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు, ధర్నాలు, రాస్తారోకోలు ఉంటాయి. మా మాదిగా మోచిల్ని చిన్న చూపు చేసి మా భూములు అన్యక్రాంతం చేస్తే మేము ఊరుకునే లేదు. కొత్తగా రిటైర్మెంట్ అయిన ఉద్యోగిని మళ్ళీ తీసుకున్నాడట భిక్షు నాయక్ అని. ఆయన ఎందుకు తీసుకున్నాడని నాయక్, ఈయన నాయక్ ఆయన నాయకే. మా మోచిలా మాదిగలా లేరా ఆఫీసర్ లేరా, వాళ్ళని తీసుకోవచ్చు కదా. ఈయన పక్షపాతి ఉన్నాడు, ముందటి నుంచి అంటున్నాడు ఇది మోచీలది మాదిగలది ఎస్సీలని ఏడ లేదంటున్నాడు. ఎంపీ గారు మంచిగా చెప్తున్నా, ఈ భిక్షు నాయక్ తొలగించాలా, మా ఎస్సీలకి అందుబాటులోకి రావాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మీడియా మిత్రులకు పేరు పేరున ధన్యవాదాలు. గత కొంతకాలంగా ఆర్మూర్ మండల్ మరియు పరిసర ప్రాంతాలకు సంబంధించిన ఈ లిడికాప్కు సంబంధించిన ఎన్నో పనిముట్లు మరియు పెద్ద పెద్ద మిషనరీలు టెండర్లు వేరే వాళ్ళకి అప్పగించాలని, టెండర్లు ఆపేయాలని బాగా ప్రయత్నం చేస్తున్నారు. ఇది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆర్మూర్ నుండి మోచీలు మరియు ఎస్సీకి సంబంధించిన మాదిగ కులస్తులకు సంబంధించిన ఇవి మాదిగ వాళ్ళకి సంబంధించిన ఈ ట్రైనింగు ఇంతవరకు చేసినాము. ఆల్రెడీ పడిట్లో ఉన్నట్టు ఉన్నాం మేము ఇంతవరకు, కానీ మాకు ఎటువంటి రెస్పాన్స్ కూడా లేదు. కాబట్టి దయ ఉంచి ఈ గవర్నమెంట్ అయినా కానీ మా కోసం ప్రత్యేకంగా ఈ టెండర్లు మళ్ళీ ఓపెన్ చేసి మిషనరీలు తెప్పించి ప్రత్యేక ట్రైనింగ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మిషన్లు ఏదైతే ఉంటుందో దాన్ని తక్షణమే మంత్రులు మరియు వీళ్ళు కూడా మన అధికారులు కూడా దాన్ని ఆపడం జరిగింది. ఆ మిషన్లు కూడా అన్నీ కూడా కరెక్టే ఉన్నాయి. పార్కులు ఎక్కడైతే ఉన్నాయో వీటిని అధునాతనంగా మిషన్లు మళ్ళీ యథావిధంగా చేసి మరి ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఉపాధి కల్పించేటట్టుగా దాని మీద ఏదైనా చర్య తీసుకోవాలని మరి మంత్రివర్యులు మరి మా ముఖ్యమంత్రి గారు కూడా మేము ఆదేశాలు ఆదేశిస్తున్నాం. తక్షణమే దాన్ని యథావిధంగా పార్కులను మళ్ళా శిక్షణ తరగతిలాగా వీటిని కొనసాగించాలని వేడుకుంటూ వర్యులు వడ్లు లక్ష్మణ్కు అట్లాగా వివేకాన్న కూడా వీళ్ళందరికీ కూడా మంత్రులకు కూడా మరి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ